పెళ్ళం పిల్లలు లేరేటన్న సార్కి రిటైర్ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్లకుండా స్నానం పానం అన్నీ ఇక్కడే. ఆయన గురించి నీకు పూర్తిగా తెలియదు. అబ్బా ఆయన ఉంటే పోలీస్ స్టేషన్లో లేదంటే రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ టికెట్ కొని ఒక గంట ఉండి వస్తాడు. ఆ టికెట్లన్నీ దాచుకుంటాడు. ఆయన కూడు గూడు గుడ్డ ఎప్పటి నుంచో ఇక్కడే. ఎప్పటి నుంచో అంటే ఆయన భార్య పోయినప్పటి నుంచిరా. ఇప్పుడు మనం చూస్తున్న మృగాన్ని కొద్దో గొప్ప మనిషిగా ఉంచింది ఆవిడే. నీకు కావాల్సినట్టుగానే విల్ మేక్ అ ఫ్యామిలీ. ఎక్కడికో ఎందుకో తెలియదు, డెలివరీకి కొన్ని రోజుల ముందే ఈయన వదిలేసి వెళ్ళిపోయింది. ఈ మృగం మనిషి అవ్వాలంటే ఒకటి ఆవిడ తిరిగి రావాలి, లేదా పుట్టిన వాళ్ళైనా కనపడాలి. ఇంగ్లండు రాణి విల్లందుకోని సోదాల చేసనే. ఇంగ్లండు రాణి విల్లందుకోని సోదాల చేసనే. కయ్యల నారి అమిసగాన్ని తారంగా చూసేనే. Can you guys be so irresponsible? I don't understand how you fools think of women. I just don't understand. ఇంగ్లండు రాణి విల్లందుకోని బాణాలే వేసనే. కయ్యల నారి అవింటి నారి ఒకేసి ఆగేనే. 3 years నుంచి రికవరీ ఏం లేదంటే ఐ థింక్ ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవటం బెటర్ కదా. ఏం ఆల్టర్నేటివ్? ఫారెన్. విశేష్, లాస్ట్ వీక్ మనం వేరే హాస్పిటల్కి వెళ్ళాం, గుర్తుందా? అది అఫోర్డబుల్ కాదనుకొని ఇక్కడికి తీసుకొచ్చాం అమ్మని. నువ్వు ఫారెన్ అంటున్నావు. అదంతా నేను చూసుకుంటాను చెప్తున్నా కదా. నేనే ఎక్కడికి అను? పాటలాపి పని చూడండి. ఎవడొస్తాడే నీ బాబు గారు వస్తాడా? గుడ్డలు అవతారం జాగ్రత్తగా ఉండమంటే రోడ్లకి ఎతవ డ్యాన్సులు కట్టి మళ్ళీ మనల్ని అంటాం. భయపడుతూ ఉండటమా జాగ్రత్త అంటే? మా ఫ్రీడమ్ మాకు లేదా? ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్ళాలి. లేడీస్ అంటే ఎక్కడ పడితే అక్కడ దూరతానంటే ఎట్ట? ఆరితేరినది తీరే మారినది తీర ఏవిటని చూసాకే. ఇంటి పంతం ఎంతో ఉన్నగాదే ఇంతే ఇంతే నట్టే సరిగాదే. దమ్మున్న పోరి అల్లంతా భారీ స్టోరీలు నీవేలే. సారీ సార్. థ్యాంక్ యూ సార్. నీ ఐడి కార్డు కూడా ఇచ్చేసి బయలుదేరు. సార్, నేనేం చేశాను? అబ్బాయి నీ తప్పేం లేదమ్మా, కానీ నువ్వు ఇక్కడ అనుకో వీళ్ళ తప్పు చేస్తుంటారు. ఈ జాబ్ నాకు అవసరం సార్. నీ వల్ల వారానికి ఒకరిని మార్చుకుంటే వెళ్తే ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేస్తానమ్మా? నిన్నే మార్చాలి. ఈసారి లెంపలు వేసుకుని ఓ మగాడినే పెట్టుకుంటే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. నిలబడి ఏం చేస్తారా? వెళ్ళండి. అమ్మాయి కనపడితే చాలు నిలబడిపోతారు. నేను ఇంక అసలు ఏ జాబ్ చేయను. ఎక్కడికి వెళ్ళినా ఈ డామినేషన్లు మొలెస్టేషన్లు తప్పవు.
నేను చెప్పేది కూడా అదే. నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తున్నా కదా. నువ్వు చేస్తే అది నీ కోసం, ఇది నా కోసం. ఎవరు చేసినా డబ్బు కోసం. అదేదో నేను సంపాదిస్తున్నా కదా. రేపొద్దున పెళ్ళి అయితే ఇంటేజ్ మనగా అది నా బాధ్యత, నేను చూసుకుంటాను. అప్పుడెప్పుడో మాతృస్వామ్యం అని ఉండేదట. అంటే తెలుసా, ఆడవాళ్లే యజమానులని, ఆడవాళ్లవే వంశాలని, మగవాడు వాళ్ళ చెప్పు చేతల్లో పడి ఉండాలని. అలాంటి ఒక కంపెనీ పెడతాం ఓన్లీ ఆడవాళ్ళకి. కంపెనీ ఏం కర్మ, ఒక సిటీ ఎలా ఉంటే అయిపోతుంది. సిటీ ఏంటి, ఒక స్టేటే. స్టేట్ ఏంటి, ఈ ప్రపంచమంతా మాతృస్వామ్యంగా మార్చేస్తా. సరే, ఓ ప్రైవేట్ ఐలాండ్ కొనుక్కుని మార్చుకో. కొంటా. డబ్బులు ఎవడిస్తాడు? నేనే సంపాదించుకుంటా. ఎలా? ఎలాగో అలా. ఎలా చూసినా ఓ మగోడే ఇవ్వాలి. అయ్యా 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 దానం చేయండి అయ్యా అయ్యా. నాకొచ్చేది నాది, ఓన్లీ ఆడవాళ్లవే అనేవి దొరుకుతాయి, అవే వాడుకుంటాను. నీకా ఫోను, ఆ ముక్కు పుడక, అంతెందుకు నువ్వు వాడే ఆ చెప్పులు ఓ మగోడిచ్చినవే. ఐలాండ్ కొనేసుకుంటుందంట. ఆడదానికి ఆశకి హద్దుండాలి కదా. అను ఏంటిది పిచ్చి పిచ్చిగా? అను 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 నిన్నే ఒకసారి ఆగు. అను అను నేను అలా అనలేదు. అను నా ఉద్దేశం. పర్లేదు మేడం, మిమ్మల్ని రోజు ఇదే బస్సులు చూస్తూ ఉంటాం. తర్వాత ఇవ్వండి. పోస్ట్ డబ్బా ఎందుకురా నీకు? ఏంటి ఇంకా వాడుతున్నారా దీన్ని? ఇందులో మాకు చాలా ఉత్తరాలు వస్తాయి. వారిని ఇదేమిటి మనకు కావలసిన పలకలా? ఈ పలక ఖచ్చితంగా మగవాడిది. వెతకండి. ఎవరిని? మగవాడిని వెతకండి. మీరే వెతుక్కోండి. దావీదు, ఆడవేషంలో కూడా అందంగా ఉన్నావంటే అందగలమే. మరి ఇకనే మార్చేసుకుంటే ఓ పని అయిపోతుంది. కత్తిరించి పడదొక్కుతా పదా. అందరినీ దోచై దొంగ నేనే. ఈ స్క్రాప్ లో పలక దొరికిందని నీ ఎంట పడ్డాం. కర్మ, ఊరంతా తిప్పుతున్నావు. ఇదేనా అమ్మాయి ఇల్లు? ఇదే సార్ ఇల్లు. సరే, ఆ పలకిటు. నాదర్ ఎక్కడుంది? రే, ఇందాక చూసిస్తానని తీసుకున్నావు కదరా. రే, ఎక్కడ పెట్టావు? ఎత్తుకో. చూడరా ఇల్లు ఎక్కడ పెట్టావో. ఆడదాన్ని వెతకడం కాదు కదా, దొరికిన పలకను కూడా పారేస్తాడు. పలక దొరికింది. పలక తెచ్చాను పిలక. చెప్పానా మగవాడే ఉంటాడని? ఎవరి డమ్ డమ్? మా అమ్మగారు లేవయ్యా, ఇలా రా చెప్తాను. ఇవ్వండి ఇవ్వండి, ఆ పలక ఇవ్వండి. ఇదిగో. ఇది కాదండి పలకంటే. చిచ్చే, ఇదే. ఇది కాదు. రాజవంశం పలకంటే ఎలా ఉండాలరా? బంగారు నది. ఇది ఇదిగో. ఇది కూడా కాదండి. చెప్పాను కదా, ఇంటికెళ్ళి మా తాత ఇచ్చిన పలక తేరా అంటే వాళ్ళ తాత ఇచ్చిన పలక తెచ్చాడు యాదవ. మీరు వారసులు కాలేరండి, దయచేసి ప్రయత్నించకండి. నీ పలక నీకు తీసుకొచ్చేస్తా. ఆ పలక మా పలక కాదండి, ఆ పలక మీ పలకే. మీరు ఒకసారి తీసుకొచ్చిస్తే చూసి మళ్ళీ మేము మీకు ఇచ్చేస్తాం. మీకిచ్చాక మీరు మాకిచ్చినా, మాకొచ్చాక మేము మీకిచ్చినా మాకు రావాల్సింది ఇక్కడ ఒకటి ఉంది. అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాం. భలే సరదాగా అన్నారండి. చిన్నాయన అని మా వాడు ఒకడు ఉన్నాడు, వాడే మీకు కరెక్ట్.
చిన్న ఆయన స్మాల్ మ్యాన్. ఎంత పొడుగున్నాడు ఇడిచిందానేట్రా. నీ పొడుగున్నక్కర్లేదుగా. రేయ్ పలక పోయేంత పని చేశారు కదా. సార్ అమ్మాయి ఇది నిజంగా మీ అమ్మదేనా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కడమ్మా మీ అమ్మ? ఏమండి ఆవిడికి ఎలా ఉందండి? చాలా క్రిటికల్ ఉందండి. ఆ మాట నవ్వుతూ చెప్తావేంటమ్మా? నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చావాలి కదండి. వద్దమ్మా, నన్ను చూసి నవ్వద్దమ్మా. నేను పోయేలాగున్నాను. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. పాప ఎంత బాధపడుతున్నావమ్మా. నిన్ను చూస్తుంటేనే జాలేస్తుంది. ఫోన్లే అమ్మా, కరెక్ట్ టైంకే వచ్చాను. ఆ వచ్చే కొంచెం డబ్బులు నీకు దేనికో దానికి ఉపయోగపడతాయి. ఆ పలక నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి మొత్తం సిద్ధం చేస్తాను. నేను మగ వెధవల్ని నమ్మను. అవునమ్మా, నాకు తెలియక అడుగుతాను. ఆ పలక తీసుకుని నేనే కదా నీ దగ్గరికి వచ్చాను. నన్ను కూడా నమ్మవా? నిజంగా నీకు నాన్న లేడా? ఎవరు లేరు. నిన్ను మూసేసే వారసురాలు ఆమె కూతురు దొరికారు. ఈ తరానికి ఒక్క వారసుడు కూడా లేని నువ్వు ఒక వంశం, నీకొక పలక. ఆ సొరంగంలో కూడా శుభ్రం చేయాలట. ఆ రాణి వంశం చెత్త అంతా ఎక్కడ పెట్టాను ఏమిటో చూసుకోరా సన్నాసి. ఎక్కడుందా? అరే జాగ్రత్త. ఆ అమ్మాయి వచ్చే టైం అయింది. ఎదవల్లారా, ఆ ఉత్తరాలన్నీ తీసి లోపల పెట్టమని చెప్పానా? ఏం చేస్తున్నావురా? వాడికి చెప్పానండి. అమ్మయ్యా, వచ్చి బ్రతికించావు. సంగీతం సినిమాలో సంగీతం విన్నట్టుంది. కొంచెం ఆ పలకిస్తే. మిమ్మల్ని నమ్మి అమ్మని ఒక్కదానే వదిలేసి వచ్చాను. అయిపోతుందమ్మా. శాస్త్రీయంగా ఒక చిన్న హోమం చేసి మీ డీటెయిల్స్ అన్ని నమోదు చేసుకుని ఎంత ఆస్తిలో కొంచెం మీకు ఇచ్చే ప్రక్రియ ఇది. హోమంలో పెద్ద దిక్కుగా గురువుగారే కూర్చుంటారు. ఓ ఏంటది? మీ వంశంలో నమోదైన మగవారికి వేసే ముద్ర. మగవారికి ఎందుకు? ఆడవాళ్ళకి లేదా? పిర్ర మీద పెట్టే వాతమ్మ అవసరమా నీకు? పద కూర్చో అమ్మా, కూర్చో. అమ్మ పలక వాళ్ళమ్మదే. నీ ఆధార్ కార్డు ఎలా అయ్యి? సాగునోక అనుభూతి. అంటే కాలక్రమేణా జనం పలకలేక స్వాగనిక సాగునోక అయ్యుండొచ్చు కదమ్మా. మీ ఇంటి పేరు మీ నాన్నది కదా ఉండాలి. అంటే స్వాగనిక వారసుడు మీ నాన్న అయ్యి ఉండాలి. అది మా అమ్మింటి పేరు. మీ అమ్మకి మీ నాన్న ఇంటి పేరే కదా వచ్చేది. మా అమ్మ మార్చుకోలేదు. ఏంటి ఇప్పుడు? ఏ వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని మగాలతోనే లింక్ వేసుకోవాలా? మాకంటూ ఒక ఐడెంటిటీ అక్కర్లేదా? వద్దమ్మా, నీ విప్లవాన్ని ఇక్కడతో ఆపేసి ఇక నీ నమోదు కార్యక్రమం మొదలు పెడదాం. ఆ చీరదిరా.